శంకర్ గారికి, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాన్ మాధవ్ గారికి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ గారికి, మరియు ఐజే కౌన్సిల్ సభ్యుడు తిరుపతి నాయక్ గారికి, మరియు రాష్ట్ర నాయకులు వెంకన్న గారికి, వర్దెల్లి వెంకన్న గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి గారికి, శివకుమార్ గారికి, గడ్డం వెంకన్న గారికి, నా బ్రదర్ మిత్రుడు విజయ్ కుమార్ గారికి, సరే ఓకే, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ కార్యక్రమానికి చేసిన శుభాభినందనలు. మిగతా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన నేను కూడా ఈ కాన్స్టిట్యున్సీ బిడ్డనే. మీ అందరికీ పేరు పేరున వెల్కమ్ చెప్తున్నాను. ఒకటే నేను ప్రశ్నించాల్సింది, ఎందుకంటే మనకంటూ ఒక ఉద్యమ చరిత్ర ఉంది. తెలంగాణ నిర్మాణంలో కానీ, తెలంగాణ సాధనలో కానీ, తెలంగాణ జల్లించుకోవడంగా మనందరం ఏకమై ఢిల్లీ గల్లీల దాకా తిరిగి ఉద్యమాన్ని దగ్గరలేంపజేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మనం నిర్మించుకునే దిశగా ప్రయాణం చేసినాం. ఎందుకంటే మన రాష్ట్ర అధ్యక్షుడే తొలి మీడియా అకాడమీ చైర్మన్ అయినందుకు మనకు ఎన్నో పనులు చేసి పెట్టిండు. అంటే ఒక జర్నలిస్ట్ నిధిని ఏర్పాటు చేసిండు. దాంతోపాటు చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చిండు. మనం చనిపోయిన జర్నలిస్ట్ భార్యకు 3,000 రూపాయల పెన్షను, 10వ తరగతి వరకు ట్యూషన్ ఫీజు, ఈ రకంగా అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు సాగినాం. ఇవాళ యూనియన్ నడుపుతున్న నాయకులు, మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్న నాయకుడు జర్నలిస్టుల ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయాలి తప్పితే, ఆయన చేసిన కార్యక్రమం ఏంటి? అయ్యా మాకు అగ్రేషన్ కార్డులు ఈయన అంటే పొడిగిస్తూ 10 సార్లు పొడిగించిండు, ఎక్స్టెన్షన్ చేసి లాస్ట్కి తీసుకొచ్చిన జీవో అయింది 252 జీవోని తీసుకొచ్చిండు. దాంట్లో ఏం పెట్టిండు? ఒక జర్నలిస్ట్ నాయకుడుగా, కార్మిక సంఘం నడిపే నాయకుడుగా, వర్గ నాయకుడిగా ఏం చేయాలి? జర్నలిస్టులకి కార్డులు పెంచాలి. దీన్ని ఏం చేసిండు? కార్డులు కోత విచ్చే తీసుకొచ్చిండు. దీంట్లో ఏం చేసిండు? మనం ఎవరైతే డెస్క్లో పనిచేసే జర్నలిస్టు మన సోదరులే, మనం రబారబా వార్త రాసి డెస్క్ పంపిస్తే ఆ డెస్క్ సోదరుడే దాన్ని తీర్చిదిద్ది, తప్పులు తీర్చిదిద్ది, అందించాల్సినవి అందించుకుంటూ మరుగులు దానికి ఎన్నో కూర్పులు చేస్తూ ఒక మంచి వార్తను పొద్దున్నే పేపర్కి ఇస్తాడు. దానికి మనకేం చేసి మన ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టిండు. జర్నలిస్టులు వేరు, డెస్క్ జర్నలిస్టులు వేరు. నీకు ఆయనకు ఒక డెస్క్ జర్నలిస్ట్ అంటే ఆయన కోపం. మరి ఎందుకు ఆ కోపం నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్కడి నుంచో రాలే కదా, పొద్దున్న లేస్తే వాళ్ళు కూడా మన కోసం, మనం రోడ్ల మీద తిరుగుతాం, వాళ్ళు దాంట్లో కూర్చొని పనిచేస్తారు. ఆ విధానాన్ని రద్దయ్యే వరకు 250 జీవోలు, 2 గంటల విధానాన్ని రద్దు వరకు మనం పోరాటం చేసి జిల్లాల వారీగా అందరం పోరాటం చేసి వెనక్కొట్టగలిగినాం. దాంతోపాటు అంతకుముందు గతంలో కూడా సార్ అందరు డెస్క్ జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డు అనేది సారే తీసుకొచ్చి, అల్లంనారాయణ సార్ తీసుకొచ్చి అందరికి కార్డులు ఇప్పించినాం. ఇవాళ ఆయన దాన్ని రద్దు చేస్తారని దాన్ని వెనక్కి కొట్టినాం. ఇంకో నియోజకవర్గ స్థాయిలో కార్డు ఉండేది మనకు, దాన్ని కూడా రద్దు చేస్తాడు. అరే నువ్వు మా కోత పెడతానికి వచ్చినావా? మా జర్నలిస్ట్ నాయకుడివా లేక కోతల నాయకుడివా? ఒకటే ప్రశ్నిస్తున్న అతల సంఘాన్ని ఏం చేయాలి? జర్నలిస్టులకి అల్లంనారాయణ చేసినట్టు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని తీసుకొచ్చి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ముందుండి వాళ్ళకు నడిపించాలి సంఘాన్ని. అట్లా కాకుండా జర్నలిస్టుల కోతలు పెట్టే విధానం తీసుకొస్తూ ఇవాళ కనీసం ప్రశ్నించే పరిస్థితి లేవు. మనం అడిగినాం, అయ్యా మాకు ఉద్యోగస్తులకు కలిపి ఒకటేసారి కార్డు ఇచ్చి ఎంత కార్డులు ఇచ్చారు, అయ్యా మా కార్డుల పరిస్థితి ఏంటంటే మన కూడా మన జనరల్ సెక్రటరీ గారు మాట్లాడితే వాళ్ళు మీ కార్డులు ఏం రద్దు చేయట్లేము, నడుస్తాయని చెప్పి నడిపిస్తున్నారు. కానీ మనకు అట్లా కాదు, కార్డులెస్ కార్డులు విజయ్ కుమార్ మాట్లాడినట్టుగా రాష్ట్ర సంఘం కూడా కార్డులెస్ కార్డులకి మన పోరాటం ఉంది. రాను మనం పోరాటం చేయాల్సిన కాలం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే మనం టైం ఇచ్చామో ఈ ప్రభుత్వానికి కూడా టైం ఇచ్చినాం. సంధికాలంలో ఉన్నాం కాబట్టి కొంత సమయం పాటిస్తున్నాం. అయినా కూడా మనకు జరిగే అన్యాయాలపైన ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ముందుకెళ్తున్నాం. ఇంకోటి, నేను ఢిల్లీ సంబంధించి యూనియన్ ఇన్ఛార్జిగా ఉన్నాను, ఢిల్లీ యూనియన్ చూస్తూ ఉంటాను. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు నా సంఘ సభ్యుడు ఉండడు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సంబంధించిన మన జర్నలిస్టు ఎవరైతే అందరూ కూడా మన యూనియన్లో ఉంటారు. మనం పోతే కోళ్ళ గుంపు కోరిక పిల్లలు ఎట్టుంటారు మనకు అక్కడ చుట్టుంటారు. ఆ నాయకులు ఒక్కడే పోయాడు అలా పక్కపొండి. అంటే మనం పనిచేసే విధానం అలాంటిది. అక్కడ పనిచేస్తూ సంఘాన్ని నడుపుతూ ఉన్నాం. మీరందరూ కూడా ఒకటే, రేపొద్దున రాబోయే కాలంలో మనం తీసుకునే ఇళ్ల స్థలాల కోసమైనా సరే, హెల్త్ కార్డుల కోసమైనా ప్రతి విషయంలో స్పందించాలి, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రశ్నిస్తూ సంఘాన్ని కాపాడుకుంటూ మన హక్కుల సాధనకై నిరంతరం పోరాడదామని. జై తెలంగాణ.